కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ లో అప్పుడే ఇప్పుడు చూసుకుంటే 40K 40,000 మంది వచ్చింది. విత్ ఇన్ 2 months లో అంతమంది అంటే సాధ్యమా చెప్పండి? ఈ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు అని నేను ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను. ఈ ఫాలోవర్సే పెట్టారు. యా, గుడ్ క్వశ్చన్. వాళ్ళు చాలా ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. సరైన టైం వస్తుంది అని. టిక్టాక్ అలా పోయింది, అలా ఇన్స్టాగ్రామ్ కూడా పోయింది అనుకుంటే రేపటి నుంచి ఇంకేం చేస్తాను, జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేస్తాను నేనైతే. నేను ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి నేను చూస్తున్నాను ఇప్పుడు. ఈ ఫాలోవర్స్ కి ఏమన్నా ఇంటిస్తారా? అది ఏంటో ఎలా ఉంటుందో అలాగా? అది అన్నిటిలా కాదు, అందరికంటే డిఫరెంట్ గానే ఉంటుంది. నాలాగే రారు, అరే వీడి దగ్గరికి వద్దామా వద్దా వెళ్దామా, వీడి దగ్గరికి వెళ్ళేదేంటి అన్నట్టుగా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాను. బీటెక్ కదా, ఓకే ఓకే. కానీ నేను అంత భయంకరంగా కనిపిస్తున్నాను మీకు? మీరు చెప్పండి, నేను భయంకరంగా అలా ఏం లేదు. ఆ 3 రోజులు అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఆ 3 రోజులు సంపాదించాలి. ఓకే, అది నా చేతిలో 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలు పట్టుకెళ్ళి 8th క్లాస్ లో 500 అవి పట్టుకెళ్ళి ఒక 4-5 సామాన్లు తెచ్చాను నేను. హోల్సేల్ ఉంటే ఓకే ఓకే 5 సామాన్లు తెచ్చి మా షాప్ లో పెట్టా. నీ లైఫ్ లో నీకు బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళతో ఏమైనా క్రేజీ మెమరీస్ ఉన్నాయా? ఇప్పటి వరకు నాకు క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అంటే చెప్పాలంటే, నేను అందరితో క్లోజ్ గా ఉండడానికి నేను ఆబ్వియస్లీ ట్రై చేస్తూ ఉంటాను. కానీ నేను ఎవరితో అంత క్లోజ్ గా నేను ఉంటాను, కానీ అవతల వాళ్ళు ఉండలేరు. నేను చెప్పాలంటే నాతో ఎవరు 1 week కంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయరు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ వేరే ఉంటుంది, నా బిహేవియర్ వేరే ఉంటుంది. వాళ్ళు తాగుదాం రా అంటారు, తిరుగుదాం రా అంటారు, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఆ వర్క్స్ మీద బిజీగా ఉంటాను. సో అందుకని వాళ్ళకి నాకు సూట్ అవ్వదు అనమాట. సో అందుకని కొంచెం నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాను, కానీ వాళ్ళతో సరిగ్గా ఉండలేను అనమాట. నా మైండ్ సెట్ ని వాళ్ళకి ఇద్దాము, లేదా వాళ్ళ మైండ్ సెట్ లో నేను కలుద్దానికి ట్రై చేద్దాము అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను. కానీ బట్ స్టిల్ అంటే ఇప్పుడు వరకు నీకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అంటావు అయితే? నిజంగా ఇప్పుడు వరకు అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. బట్ నాకంటూ ఉన్నవాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి మా బావ వంశీ, తన పేరు. ఓకే, తనని ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవుతున్నా, చూసాను. తను ఇప్పటికొచ్చి నా కోసం ఏం చేశాడు, అంతలా ఏం చేశాడు అంటే, కొన్ని చిన్నప్పటి నుంచి మంచి సపోర్ట్ ఇచ్చేవాడు నాకంటూ. మంచిగా సపోర్ట్ చేస్తూనే వెనకాల నుంచి నవ్వే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే వెన్నుపోటు అంటారు. వెన్నుపోటు అని మనం అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడలేం, కానీ ఆ చిన్నప్పుడు చిన్న వయసు సపోర్ట్ చేయాలి. సో చిన్నప్పటి నుంచి మంచి సపోర్ట్ ఇచ్చేవాడు. ఇప్పటికీ కూడా స్టిల్ తను నేనేం చేస్తానన్నా కనీసం డబ్బు అనే మాట గురించి పక్కన పెడితే నాకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చేవాడు తను. అసలు ఇన్స్టాగ్రామ్ లోకి రావాలనే ఐడియా ఎలా వచ్చింది మీకు? అప్పుడు నన్ను నేను సెపరేట్ గా చూపించుకోవాలి ఎక్కడైనా, ఇలా అందరిలా కాకుండా. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, అందరూ ఖాళీగా ఉన్నప్పుడు అందరూ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, మనం వాళ్ళలాగా ఎందుకు, వాళ్ళకంటే డిఫరెంట్ గా ఉండాలి అని ఆలోచిస్తాను. ఓకే, అప్పటి నుంచి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 100K ఫాలోవర్స్ సంపాదించుకున్నాడు. ఆబ్వియస్లీ సంపాదించాను, కానీ అది యూస్ఫుల్ లేకుండా ఎవరో రిపోర్ట్ చేసిన వల్ల పోయింది. రీసెంట్ గానే 2 months బ్యాకే డిజబుల్ అయింది అది. అవును, మేము చూసాము ఇన్స్టాగ్రామ్ లో. మళ్ళీ ఏదో బయో పెట్టారు, మీరందరూ సపోర్ట్ నాకు ఉన్నారు, నాకేం భయం లేదని పెట్టారు. అవును, గ్రేట్ బయో అది. అవునవునవును, ఆబ్వియస్లీ నాకున్నారు. ఎందుకు అలా పెట్టానంటే, చూడండి, ఒక 2 months లోనే కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ లో అప్పుడే ఇప్పుడు చూసుకుంటే 40K 40,000 మంది వచ్చింది. విత్ ఇన్ 2 months లో అంతమంది అంటే సాధ్యమా చెప్పండి? అందుకనే అకౌంట్ పోయిందని బాధ లేదు, మీరిచ్చే ధైర్యం నాలో ఇంకా ఉంది అని నేను బయోలో పెట్టుకోవడానికి రీజన్ అదే. నేను ఫేస్ చేసిన డౌన్ఫాల్ ఏదైనా ఉంది అంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనే చెప్తాను. ఎందుకంటే ప్రతి డే, ప్రతి క్షణం కూడా డే అండ్ నైట్ కష్టపడి దాన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. 6 months గట్టిగా కూర్చొని. మీ సిస్టర్ కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది అనుకుంటా? యా, అవును, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. మా సిస్టర్ UPSC ఎస్పిరెంట్. తను ఇంకో ఫస్ట్ అటెంప్ట్ కూడా ఇంకా చేయలేదు. నెక్స్ట్ 2020-27 లో ఫస్ట్ అటెంప్ట్ ఇస్తారనమాట. సరే, ఇంకో క్వశ్చన్ అడదాం. మీరు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ బాగా చేస్తున్నారు కదా, ఒక టైంలో అన్ని వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిందా? సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా మీకు అలాంటిది? ఖచ్చితంగా వచ్చింది. గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ ఎవరైనా అడుగుతారు అని నేను ఇప్పటి వరకు వెయిట్ చేస్తాను. కామెంట్స్ లో వచ్చింది, మీ ఫాలోవర్సే పెట్టారు. యా, గుడ్ క్వశ్చన్. వాళ్ళు చాలా ఎప్పటి నుంచి అడుగుతున్నారు, నేను వాళ్ళకి రిప్లై ఇవ్వలేదు. సరైన టైం వస్తుంది అని. ఎప్పుడు వీటిని అన్నిటిని వదిలేసి మన పని మనం చేసుకుందాం అని అనిపించింది. అవి నాకు వచ్చిన కామెంట్స్, నాకు వచ్చిన మెసేజెస్ వల్ల కాదు. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. నేను చదివిన డిప్లొమా కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఆ కాలేజ్లో ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల వీటిని అన్నిటిని వదిలేద్దాం అనుకున్నాను. లేదంటే నా చదువుని ఆపేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ బీటెక్ నేను అసలు చదవను అని అనుకున్నాను. ఎందుకంటే నేను వాళ్ళ పేర్లని నేను ఇక్కడ మెన్షన్ చేయాలని అనుకోవట్లేదు, బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ. ఓకే,
మా డిప్లొమా కాలేజ్లో ఫ్యాకల్టీ ఎలా ఉండేవారంటే వన్ ఫైన్ డే నేను ఒక వీడియో చేశాను. దట్ ఈజ్ మై ఫస్ట్ వైరల్ వీడియో. దానివల్ల నేను అక్కడి నుంచి నేను ఇక్కడ వరకు కూర్చున్నానంటే ఆ వీడియో వల్లే. ఏం వీడియో అది? ల్యాబ్ జరుగుతుంటే ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ సరదాగా వీడియో తీశాను. ఇంటికి వెళ్ళిన వెంటనే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి సరదాగా మాట్లాడి చెప్పాను, ఓహో నేను ఇది చేస్తున్నాను, దీనివల్ల మనకి ఈ యూజ్ ఉంటుంది అని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా చేసి దాన్ని పోస్ట్ చేస్తే దాని నెక్స్ట్ డే 2 మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది. ఓకే, గ్రేట్. మా కాలేజ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఓకే, హైదరాబాద్ లో డిప్లొమా కాలేజ్ నేను చదివాను. ఓకే ఓకే, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోతే నెక్స్ట్ డే మా కాలేజ్లోకి మా క్లాస్లోకి మేడం వచ్చారు. ఫస్ట్ క్లాస్ అది. ఓకే, ఒక అంటే మీరు పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు తీసారా వీడియో? లేదు, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఓకే ఓకే, లాస్ట్ టైం 22 లో తీసాం. ఓకే, మేడం వచ్చి నుంచి సడన్ గా గుడ్ మార్నింగ్ చెప్పాము, ఇంకా కూర్చోబెట్టలేదు. ఓకే, స్టిల్ నాకు రిమెంబర్ 2 years అయిపోతున్నా రిమెంబర్. గుడ్ మార్నింగ్ చెప్పాము మేడంకి, నుంచుంటాం కదా మేడం వచ్చినన్ని, ఇంకా కూర్చోబెట్టలేదు, అందరినీ నుంచోబెట్టింది. ఫస్ట్ ఒకరిని పిలిచి క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ చెప్పలేదు, బయటికి రమ్మంది. తర్వాత ఇంకొకరిని అడిగింది, క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ చెప్పలేదు, బయటికి రమ్మంది. మూడో వ్యక్తిని నన్ను పిలిచింది, బయటికి రమ్మంది. నేను ఆన్సర్ చెప్పలేదు, పిలిచింది, బయటికి నుంచోబెట్టింది. అప్పుడు పిలిచి ఎందుకు ఆన్సర్ చేయలేదు క్వశ్చన్లు అడిగితే అని అందరి ముందు ఫ్రంట్కి నిలబెట్టి అడిగింది అనమాట. ఎందుకు ఆన్సర్ చేయలేదు మీరు క్వశ్చన్లు అని అడిగింది. ఇప్పుడు తీసుకోరా నువ్వు వీడియోస్ అని నన్ను అంది. పాయింట్ కావాలని చేసింది అనుకుంటున్నారా మీరు? అవును, కావాలనే కదా ఆబ్వియస్లీ చేసింది. మరి ఇప్పుడు తీసుకో నువ్వు వీడియోస్. అరే ఎవడైనా వచ్చి వీడికి వీడియోలు తీయండిరా. అప్పుడు సర్వజిత్ అనేవాడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదు, వీడియోస్ తీసుకోండిరా, అందరు తీసుకోండిరా, ఫోన్లో వీడియోలు తీసుకోండిరా, అందరి ముందు ఇన్సల్ట్. అంటే మీ కాలేజ్లో ఫోన్ ఎలా ఉందా? క్లాస్లో కాలేజ్లో ఎలా ఉంది, క్లాస్లో ఎలా ఉంది. ఓకే, మీరు వీడియోస్ తీసుకోవచ్చు. వీడియోస్ ల్యాబ్స్ లో నాట్ అలౌడ్ అంట, నాకు అది తెలీదు. నెక్స్ట్ దాని గురించి మాట్లాడు. ఓకే, తను కూడా దాని గురించి చెప్పొచ్చు కదా. దాని గురించి డైరెక్ట్ గా అడగొచ్చు, కానీ ఆమె అలా కాదు. ఓకే, అందరి ముందు ఇన్సల్ట్ చేసింది అంటే మీకు ఫేమ్ వచ్చిందనా లేకపోతే ఇలాగా? ఏమో ఆమె ఏ దృష్టిలో ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు తన గురించి. 2 years అయిపోతుంది, నా కాలేజీని విడిచి 1 year అయిపోతుంది. అందరి ముందు పిలిచి అందరినీ వీడియోస్ తీసుకుంటారు. ఇప్పుడు సర్వజిత్ అనేవాడు ఆ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పలేదు, అందరు వీడియోలు తీసుకోండి. అదేందా? ఇప్పుడు నన్ను డైరెక్ట్ గా చూసి నువ్వు ఇప్పుడు వీడియో తీసుకో అంటే ఆ రోజు ఆ మేడం చేయబోతే నువ్వు ఇక్కడ రాక వచ్చేవాడు కాదేమో నేను అనుకుంటున్నాను. అవును, ఆ మేడం థ్యాంక్స్ చెప్పుకోవాలి సర్వజిత్. థ్యాంక్స్ చెప్పుకోవాలి, నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ మేడంకి. ఆ మేడం పేరు నేను ఎత్తాను కానీ నిజంగా థ్యాంక్స్. తెలిసిద్దిలే, నుంచి ఎత్తపోయినా కూడా ఈ వీడియో చూస్తుంది కంపల్సరీ, చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. అప్పుడు ఆమె నన్ను అలా నిలబెట్టింది. నా వల్ల ఇంకో 50 మంది నుంచున్నారు, ఒక పీరియడ్ అంతా నుంచున్నారు. పనిష్మెంట్. ఓకే ఓకే, నీ వల్ల వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు. నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంది అది. జస్ట్ ఒక వీడియో కోసం, జస్ట్ నేను పంపిన వీడియో కోసం అంతమంది నుంచున్నారు, ఒక పీరియడ్ అంతా నుంచోబెట్టింది మేడం. ఓకే ఓకే. ఆ తర్వాత రోజు మళ్ళీ పిలిపించారు, స్టాఫ్ రూమ్ పిలిపించారు. ఒక 4 ఫ్యాకల్టీలు కూర్చున్నారు నా ముందు. ఓకే, నువ్వు ఇలా రమ్మన్నారు, ఆ వీడియో డిలీట్ చేయమన్నారు. ఓకే, ఏంది ఆ 2 million వీడియో డిలీట్ చేయమన్నారు. ఓకే, నా లైఫ్ లో ఎదిగింది ఆ వీడియో. ఫస్ట్ నా లైఫ్ లో నువ్వు టైం పాస్ గా కెమెరా చేసిన వీడియో 2 million వచ్చినాయి. టైం పాస్ గానే చేశాను, కానీ అది కామెడీ వీడియో కాదు, ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, మంచి సబ్జెక్ట్ ఉంది వీడియోలో, అందుకే 2 million వ్యూస్ వచ్చాయి. వెంటనే 10K ఫాలోవర్స్ కూడా రీచ్ అయిపోయింది ఆ వీడియో కోసం. 1000 నుంచి 10,000 కి వెళ్ళాను. 9,000 ఫాలోవర్స్ వచ్చారు ఒక వీడియో. పిలిపించి డిలీట్ చేసాము. చాలా బతిమాలాను, మేడం ప్లీజ్ మేడం, ఇది చాలా డేస్ పట్టింది మేడం నేను ఇంతలా అవ్వడానికి, అది డిలీట్ చేస్తే చాలా ఇబ్బంది పడిపోతాను అని చాలా బతిమాలాను. కానీ ఎవ్వరు ఒప్పుకోలేదు. ల్యాబ్స్లో అలో లేదు, నువ్వు అలా తీయకూడదు అని అన్నారు. సరే, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చాను. తల్లి తండ్రి గురువు అన్నారు. తల్లి తండ్రి తర్వాత వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఓకే, ఇదేమైనా ఇబ్బంది అవుతుందేమో అని డిలీట్ చేసాను, కానీ అక్కడితో అయిపోలేదు అది. ఓకే, మీరు ఆ వీడియో డిలీట్ చేశారా? డిలీట్ చేశాను. ఓకే, కానీ అక్కడితో అయిపోలేదు, అప్పుడే మొదలైందా? అప్పుడే అసలైన కథ మొదలైంది. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు ఆగలేదు, ఇంకా ఆగను కూడా. ఓకే, అవును, ఎందుకంటే వాళ్ళ ల్యాబ్లోనే తీయాలా, అందులోనే తీయాలా, ఆ కాలేజ్లోనే తీయాలా, ఇంకెక్కడ తీస్తే అవ్వదా? వీడియోస్ ఆ కాలేజ్లో తీస్తేనే వ్యూస్ వస్తాయా, ఆ ల్యాబ్లో తీస్తేనే వ్యూస్ వస్తాయా అని ఆలోచించాను. బయట ఇలా ఫోన్ పట్టుకోవడం స్టార్ట్ చేశాను, ఇలా తిరుగుతూ అలా నడుస్తూ ఎలక్ట్రానిక్స్ గురించి చెప్పుకున్నాను. అప్పుడు మీకేం అనిపించలేదా అందరు చూస్తున్నారు అంటే? అంటే ఎలా అనిపిస్తుంది అంటే కొంతమంది షేమ్గా ఫీల్ అవుతారు, కొంతమంది సిగ్గుపడతారు,
అలా ఏం అనిపించలేదా మీకు? అలా ఫీల్ అయ్యి ఉంటే నేను ఎక్కడి వరకు వచ్చామని. అవును నేను మీ చాలా వీడియోస్ చూశాను, మీరు కూడా ఫోన్ తో ఇలా పెట్టుకొని ఇలా చాలా సార్లు చేశారు. సెల్ఫీ వీడియోసే బాగా ఫేమస్ అయినాయి నాకు తెలిసిన. అవునవునవును, ఎందుకంటే అందరూ డైలీ వ్లాగ్స్ లో ఓకే నేను ఈ రోజు ఇలా వచ్చాను, ఇక్కడికి వచ్చాను, ఇది చేశాను అని చెప్తారు. కానీ నేను అదే చెప్పడం విషయం పక్కన పెట్టేస్తే అందులో ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాను. నేను చేసే పనులతో ఒక సబ్జెక్ట్ నేర్పిస్తాను. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక మోటివేషన్ కానీ ఏదో ఒక మంచి విషయం ఉంటది. అవును, మాక్సిమం గా నువ్వు చెప్పేది దేని గురించి అంటే మనీ వల్ల సఫర్ అయ్యే గురించి, అది కొంచెం బాగా టార్గెట్ చేస్తున్నావు మాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? ఎందుకంటే మా డాడీ చిన్నప్పటి నుంచి, మా డాడీ 7th క్లాస్ లో ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు అన్నమాట. ఓకే. అంటే మీ డాడీ చదువుకోలేదా? ఏం చేస్తారు? మా డాడీ గురించి చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేరా? చెప్పగలను. ఓకే, అది ప్రాబ్లం ఏం లేదు. మా ఫాదర్ గురించి చెప్పాలంటే ఆయన ఒక సైంటిస్ట్ నా దృష్టిలో. ఇంకా ఆయన ఒక ఇక్కడ అనమాట, ఆయనే నాకు ఇన్స్పిరేషన్. అందరూ అడుగుతూ ఉంటారు వీడియోస్లో, చాలా మంది అడుగుతూ ఉంటారు మీ ఇన్స్పిరేషన్ ఎవరని. మా ఫాదర్ మా ఇన్స్పిరేషన్ అనమాట. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. తన 7th క్లాస్లో ఉన్నప్పుడే తన స్టడీస్ని 7th క్లాస్ వరకే తీసుకొచ్చారు, అక్కడితోనే ఆపేశారు. అక్కడి నుంచి సింగిల్గా వాళ్ళ అమ్మని కూడా చూసుకోవడం స్టార్ట్ చేశారు. మీ డాడీ ఆ వయసులో మీ మమ్మీని చూసుకున్నారు? మీ అమ్మమ్మని? మా నానమ్మని. సారీ, మీ నాయనమ్మని మీ డాడీ చూసుకున్నారు ఆ వయసులో 7th క్లాస్ నుంచి చూసుకోవడం అంటే మాటలు కాదు. అవునవును. ఆయన పడ్డ స్ట్రగుల్స్ అంతో ఎంతో కాదు, నాకు ఎప్పుడు చెప్పలేదు కానీ నేను తెలుసుకున్నాను అవన్నీ తెలుసుకున్నా. ఆయన చిన్నప్పటి నుంచి ఒక వేలో పెరిగారు అనమాట. మా చుట్టుపక్కల ఉండే మా వాళ్ళతో కాకుండా ఆయనకంటూ ఒక సెపరేట్ బిల్డ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉండేవాళ్ళు. అంటే నీకు మీ డాడీ పొలికలే వచ్చినాయి అంటావా? అంటే ఆబ్వియస్లీ వస్తాయి కదా, బ్లడ్ ఎక్కడికి పోదు. ఆయన చిన్నప్పటి నుంచి అలా ఎదుగుతూ వచ్చారు. స్లోగా ఒక షాప్ని కూడా కట్టుకున్నారనమాట. షాప్ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 షాప్స్ కింద కట్టారు. అంటే హౌస్ కిందే కట్టుకున్నారు? లేదు, ఇప్పుడు మా హౌస్ గురించి పక్కకి చెప్తాను దాని తర్వాత. షాప్ అంటే ఒక నియర్ బై మా హౌస్ కి ఒక 120-200 షాప్ 2 షాప్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు. ఆయన అప్పట్లో వెల్డింగ్ చేసేవారు, వ్యవసాయం చేసేవారు, చెరువులు చేసేవారు, కొబ్బరికాయ వ్యాపారం చేసేవారు. చెరువులు అంటే ఏం చెరువులు? చెరువులు అంటే రొయ్యల చెరువులు చేస్తారు కదా. ఆక్వాలో చేసేవారు. దాంట్లో బాగా లాస్ వస్తుంది అంటారు. బాగా లాస్ వచ్చింది, వన్ టైంలో బాగా లాస్ వచ్చింది. ఓకే, రైనీ సీజన్ బాగా లాస్ వస్తుంది. చాలా మంది కూడా స్ట్రగుల్ పడతారు, యూట్యూబ్ లో చూస్తాం. యాక్చువల్లీ అది ప్యాకెట్ లాంటిది, వస్తుంది లేదంటే మొత్తం తీసుకెళ్ళిపోద్ది మనతో పాటు. జోదం అంటారు. జూదం లాంటిదే. ఇంకా ఒక్కసారి దిగితే మళ్ళీ మనం అందులోకి బయటికి రాలేం. అదొక వ్యసనం అయిపోద్ది. ఇంకా వెయ్యాలి, పోయింది అనుకుంటాం. ఎన్ని మంత్స్ అండి అది పంట? 3 months లో వచ్చేస్తుంది అది కౌంట్ కి. ఇంత కనిపించినంత పిల్ల వేస్తాం. 3 months కౌంట్ వస్తే మనకి బాగా ప్రాఫిట్ వస్తుంది అంటారు. అంటే మాకు కొంచెం ఐడియా ఉంది. అవునవును, కనిపించినంత పిల్ల వేస్తాం, అది ఇక్కడ వరకు ఎదిగిపోద్ది. 30 కౌంట్ అంటాం. దాని గురించి కూడా మీకు ఐడియా ఉందా? ఆబ్వియస్లీ ఐడియా ఉంది. వెళ్ళారా అక్కడ? మా డాడీ నన్ను ఎప్పుడు అక్కడ తీసుకెళ్ళలేదు, రావద్దని అంటారు కూడా. ఓకే, అది అంత దరిద్రం కాబట్టి రావద్దు అంటారు, బిజినెస్ లోకే వద్దా? అవును, కనీసం అసలు ఎవరైనా ఏ పేరెంట్స్ అని ఉన్నారంటే రే వెళ్ళరా, అక్కడ చెరువేసం కదా, వెళ్ళి మ్యాథేసరా కాసేపు అని అంటారు. ఓకే. మా డాడీ అలా కదా, నువ్వు అసలు వెళ్ళొద్దు, నువ్వు అక్కడికి రావద్దు, ఇంట్లో కూర్చో. ఇంట్లో కూడా కాదు, ఒక షాప్ ఉన్నాయి కదా, ఆ షాపుల్లో ఒకటి వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఓకే, వాటర్ ప్లాంట్. ఓకే, ఇంకొకటి కిరాణా షాప్ ఉంటుంది సైడ్, చిన్నది. అది 2కి ఇచ్చారా మీరు? లేదు, మేమే రన్ చేస్తున్నాం, చిన్నది. 2. మీరు వాటర్ ప్లాంట్ లో ఉంటారు? నేను వాటర్ ప్లాంట్ లో అక్కడే ఉండి 10th క్లాస్ వరకు అక్కడే చదువుకుని ఉన్నాను. అప్పుడు ఇంకా పాలిటెక్నిక్ మీరు ఇక్కడ హైదరాబాద్, పాలిటెక్నిక్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడు మా డాడీ పడ్డ స్ట్రగుల్స్, అప్పటి వరకు నేను ఉండేవాడిని. మా డాడీ చెరువులు చూసుకుంటూ ఉంటే నేను అక్కడ షాప్ దగ్గర ఉండేవాడిని, అలా మేనేజ్ చేసుకునేవాళ్ళు. అంటే ఒక మొగ దిక్కుగా నువ్వు ఉన్నావంట 10th వరకు నేను ఉండేవాడిని. కానీ నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 2 మేనేజ్ చేసుకోవడం 6 months చాలా స్ట్రగుల్ అయిపోయారు మా డాడీ. అవును, నీకు ఎప్పుడు అనిపించలేదా పాలిటెక్నిక్ మనం ఇక్కడే చేయొచ్చు కదా? ఆంధ్రాలో చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, అమలాపురంలో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి కదా, డైలీ ట్రావెల్ చేయొచ్చు కదా? అవునవును, కానీ నేను హైదరాబాద్ లో చదివితే ఒక గుర్తింపు ఉంటుంది. నేను జాయిన్ అయిన కాలేజ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకే, సీట్ వచ్చింది. నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే నాకు మంచి సీట్ వచ్చింది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్.
ఓకే, నాకు ఒక డౌట్ ఉంది, అడగొచ్చా? అడిగి. మీకు 10th అయిపోయినాక పాలిటెక్నిక్ మీకు సీట్ వచ్చింది, అవును. మరి పాలిటెక్నిక్ అయిపోయినాక మీకు బీటెక్ కి సీట్ రాలేదనేది మన రీల్ పోస్ట్ చేశారు, అది కూడా చూసాను నేను. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి మీకు అడగలేదా? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయలేదా? ఆబ్వియస్లీ అడిగాను. నాకు ఈసెట్ అనే ఎగ్జామ్ రాస్తే 970 ర్యాంక్ వచ్చింది. దట్ ఈస్ గుడ్. 970, అవును, చాలా బెటర్. అంటే అంతమంది రాస్తే 900 అంటే చాలా ఎక్కువ. అవునవును. నాన్ లోకల్ అనే కేటగిరీ కింద పక్కకి తీసి. అవునండి, అప్పుడు మీరు 10th లో కూడా నాన్ లోకలే కదా, 10th లో ఎలా వచ్చింది మీకు పాలిటెక్నిక్ కి? అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రెండు మిక్స్ అయి ఉన్నప్పుడు ఒక విడిపోయారు కదా, మీకు 10 years బ్యాక్ విడిపోయారు. విడిపోతే అప్పుడు వాళ్ళు బాండ్ రాసుకున్నారు అనమాట. తెలంగాణ ఇంకా ఏపీ కూడా బాండ్ రాసుకున్నారు. ఇలా వెంటనే విడిపోతే స్టూడెంట్స్ అనేవాళ్ళు నాలాగా ఇబ్బంది పడతారు. ఓకే ఓకే, అర్థమైంది. ఇలా 10 years మెయింటైన్ చేసి 10 years తర్వాత ఇవన్నీ కట్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, 10 years వచ్చేలేకి అప్పుడు నీకు కరెక్ట్ నీ టైంకే వచ్చింది. నా టైంకి అయిపోయింది. నీకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదా? నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే నీకు అంత నాలెడ్జ్ కూడా లేదనుకుంటా. దాని మీద అంత నాలెడ్జ్ కూడా లేదు. ఎవరు అనుకుంటారా ఇలా జరుగుతుంది? ఎవరు అంతగా చాలా మంది మన వాళ్ళు వలస వెళ్ళినా కూడా చాలా మంది ఇంకా హైదరాబాద్ లోనే ఉంటున్నారు చాలా వరకు. అవునవును, తెలంగాణలోనే ఉండిపోతున్నారు. అది అలా జరిగింది. ఇంకా బీటెక్ ఇంకా అక్కడ సీట్ రాలేదు. నీకు ఫేమ్ వచ్చినాక నీలో ఏమైనా చేంజెస్ వచ్చాయా? ఫేమ్ వచ్చిన తర్వాత నాలో చేంజెస్ కంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ చేంజెస్ ఎక్కువ వచ్చినాయి. ఓకే, ఎందుకంటే నేను బాగానే ఉన్నాను, నేను ఎప్పుడు ఎలాగ ఉంటానో అలాగ ఉన్నాను. కానీ నన్ను చూసేవాళ్ళు, నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళంతా వింతగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఎలాగా? నన్ను ఇగ్నోర్ చేయటం, అంటే జెలసీ ఎదుగుతున్నాడు పక్కనోడు అంటే ఎవరికైనా వస్తుంది మాక్సిమం. కానీ నేను అలా ఉండే, నాకు నేను ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని చిన్నప్పటి అంటే కామన్ మ్యాన్ లాగా. అవును, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ చెప్పారు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి అని చెప్పారు. చిన్నప్పటి నుంచి చెప్తూనే పెంచారు నన్ను అలాగా. ఓకే, మా అమ్మ నాన్న కూడా. ఓకే, సో చుట్టుపక్కల వాళ్ళు చేంజ్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళకి ఏమైందో తెలీదు. నేను వాళ్ళతో ఎక్కువ ఉండలేకపోతున్నాను, ఫ్రెండ్షిప్ కూడా చేయలేకపోతున్నాను మరీ అంత అలాగా. అది ఫన్నీ మూడికి వెళ్దాం. రేపటికి రేపు ఇన్స్టాగ్రామ్ లేదంటే నువ్వేం చేస్తావు? రేపటికి రేపు మొత్తానికి ఇన్స్టాగ్రామ్ లేదంటే ఏం చేస్తావు? టిక్ టాక్ ఎలా పోయింది అలా ఇన్స్టాగ్రామ్ కూడా పోయింది అనుకుంటే రేపటి నుంచి ఇంకేం చేస్తావు? జాలీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను నేనైతే. అంతే. మళ్ళీ ఇంకో మీడియాలోకి వచ్చి సోషల్ మీడియాలోకి వాటిలోకి వచ్చి నీ ఫాలోవర్స్ వదిలేస్తావు అప్పటికి? అలా ఏం కాదు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయిందంటే నేను ఇంకోటి బిల్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, ఆబ్వియస్లీ దాని మీద నేను రీసెర్చ్. అదే నీ కామెంట్స్ లో అలా వచ్చింది అంటే ఇన్స్టాగ్రామ్ అయిపోతే నీ ఫాలోవర్స్ కి ఏం మోటివేషన్ ఇస్తావు, ఎలా మోటివేషన్ ఇస్తావు? అక్కడితో ఆపేస్తావా లేకపోతే ఫ్యూచర్ లో ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? నా జర్నీని అక్కడితో అయితే ఆపను, కానీ నేను ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయడానికి నేను చూస్తున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎలా ఉందో ఇప్పుడు అలానే ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని నేను క్రియేట్ చేసి యాప్ ని డిజైన్ చేయడానికి నేను దాని మీద రీసెర్చ్ మీద ఉన్నాను. లైక్ షేర్ చాట్, స్నాప్ చాట్, ఇవన్నీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఎలా ఉన్నాయి. అలానే ఇంకొక యాప్ ని డిజైన్ చేయడానికి నేను రీసెర్చ్ మీద ఉన్నాను ఇప్పుడు దానికి. ఓకే ఓకే, ఎంతవరకు వచ్చిందండి అది? ఎంతవరకు వచ్చిందంటే జస్ట్ 1% మాత్రం అయిందని చెప్పాలి. జస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశాను. రీసెంట్ గా చేశారు? రీసెంట్ గానే. ఫాలోవర్స్ కి ఏమన్నా ఇంటిస్తారా? అది ఏందో ఎలా ఉంటుందో అలాగా? అది అన్నిటిలా కాదు, అందరికంటే డిఫరెంట్ గానే ఉంటది నాలాగే. అది అంటే సరోజిత్ నామన మీకోసం ఒక కొత్త సోషల్ మీడియాని తీసుకొస్తున్నారు. ఓకే, షూర్, థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ బాగా వినండి, కేర్ఫుల్ గా వినండి. మనీ, ఫాలోవర్స్, ఫ్రేమ్ ఇవన్నీ లేకుండా నిజంగా నీకు కావాల్సింది ఏంటి? నిజంగా కావాల్సింది ఒక ప్రేమ, ఒక అనుబంధం, మనుషుల మధ్యన ఒక ఆప్యాయత. ఇవన్నీ ఉంటే నాకు సరిపోద్ది అనిపిస్తుంది. మరి కానీ డబ్బు, మీరన్నవి ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో అవన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయాయి. నిజమైన ప్రేమ, నిజమైన అనుబంధం, నిజమైన ఆప్యాయత ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉండిపోతుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అలాగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యావు? అంటే బాగా బ్యాక్ వెళ్ళిపోయావా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పోయినప్పుడు నేను సెమిస్టర్ ఎగ్జామ్ అనమాట. సెమిస్టర్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే, అంటే 3-2 అవును, సెమిస్టర్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వెంటనే ఫోన్ ఓపెన్ చేసుకుని జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా. ఆబ్వియస్లీ వీ హ్యావ్ డిజబుల్ యువర్ అకౌంట్ అని వచ్చింది. రియాక్షన్స్ ఏంటి? రియాక్షన్ ఏం లేదు, షాక్ అయిపోయాను. వెంటనే లైబ్రరీకి వెళ్ళి అలాగే కూర్చొని మౌనంగా ఉండిపోయాను. గంట సేపు అలాగే కూర్చున్నాను. అంటే మీ కాలేజ్ లైబ్రరీలో? కాలేజ్ లైబ్రరీ. ఓకే, కూర్చొని ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. నీకు అసలు అవును ఎవరైనా తెలిసిన వాళ్ళని కనుక్కోవచ్చు కదా? తెలిసిన వాళ్ళు ఎవ్వరున్నారు, నాతో ఎవ్వరు మాట్లాడే వాళ్ళు కాదు. ఓకే, అవును చెప్పారు. నేను ఎవరితో కనెక్ట్ అయ్యామని కాదు,
మరి ఇంకా రీసెర్చ్ చేయలేదా ఎలా పోయిందో దాని దగ్గర గంట అయిపోయిన తర్వాత అప్పుడు స్లోగా లెగిసి కొంచెం రియలైజ్ అయ్యి అంటే షాక్ లోకి వెళ్ళిపోయాను. డిప్రెషన్ కానీ షాక్ లోకి వెళ్ళిపోయాను. కొంచెం రియలైజ్ అయ్యి నిజంగా అకౌంట్ పోయింది. నేను మా కాలేజ్ నుంచి హైదరాబాద్లో మా ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఉన్న రూమ్కి వెళ్ళడానికి 35 minutes పడుతుంది. 35 minutesలో ట్రావెలింగ్లో ఏం చేయాలి ఏంటి ఇలా అయిపోతే ఎలాగా? ఇప్పుడు నేను ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసి మా ఫాలోవర్స్కి ఇన్ఫార్మ్ చేయాలా? ఓకే ఏంటి నా మైండ్ లో కొన్ని వేల క్వశ్చన్లు. మీ రియాక్షన్స్ కాదు, మీ ఫాలోవర్ రియాక్షన్స్ ఏంటి? మా ఫాలోవర్లు ఇంకెక్కడ ఉంటారు? అంటే నీకు ఎవరు వాట్సాప్ లో టచ్ లో లేరు? ఎవ్వరు లేరు, ఇంకా ఫేస్బుక్ లేరు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్. అదే ఇంకా వెంటనే రూమ్ కి వెళ్ళిన వెంటనే నా లైటింగ్ సెటప్ మొత్తం తీసి కెమెరా ఆన్ చేసి మాట్లాడాను. రూమ్కి వెళ్ళిన వెంటనే ఇంకా కెమెరా ఆన్ చేసి చెప్పేశాను ఇలా అయ్యింది, ఇలా ఉన్నారు అని. వెంటనే అకౌంట్ క్రియేట్ చేసి అందులో వీడియో వేసాను. వెంటనే వీడియో వెయ్యగానే 3 లక్షల మంది చూశారు. కొత్త అకౌంట్, ఫస్ట్ వీడియో. అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన అకౌంట్ ఇప్పుడు 40K అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ 3 లక్షల మంది చూశారు. వెంటనే సపోర్ట్కి 5,000 members వచ్చేసారు 1 dayలో. Day 2లో 10,000కి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి మళ్ళీ ఆ అకౌంట్లోనే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా అలా స్టార్ట్ చేసుకుంటూ బ్యాకప్ ఇచ్చుకుంటూ, అంత ఈజీ ఏం కాదు కదా. 100K అకౌంట్ పోయిందంటే ఈ మళ్ళీ దాంట్లో సెకండ్ అకౌంట్లో మళ్ళీ బూస్టప్ చేసుకుని వరుసగా చేసుకుంటూ రావడం అంటే అన్ని మాటలు కాదు. అవును, నిజమే. అందుకని ఇప్పుడు 2 months పట్టింది ఇప్పుడు 40K రావడానికి. ఓకే. సరే, ఇప్పుడు ఫన్నీ ఇది, చదువుకోడానికి కాలేజీకి వెళ్ళి మూవీస్ చూస్తూ ఇన్స్టా చేస్తూ ఇలాంటి ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే నీకు ఎప్పుడు కష్టం అనిపించలేదా అని? కష్టం అనే మాటకు వస్తే నేను చేసే ప్రతి పని ఇష్టంతోనే చేస్తాను నేను. ఓకే. ఇష్టంతో కష్టం అనే మాట నాలో ఉండదు. నేను ఏదైతే పని చేస్తున్నానో దాన్ని నేను ఇష్టపడిపోతాను వెంటనే. ఎందుకంటే ఐ హ్యావ్ టు డూ, నేను ఇది చెయ్యాలి ఈరోజు. అది నేను ఇష్టంతో చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలను, లేదంటే నాకు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకని నేను చేసే ప్రతి పని ఇష్టంతోనే చేస్తాను. ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా వినండి, నీట్గా వినండి. ఓకే. నిన్ను నమ్మిన వాళ్ళు లేదా తక్కువ చేసిన మాట్లాడిన వాళ్ళకి ఎప్పుడు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు అంటే నా ముందు ఎవరు మాట్లాడలేరు. అలాగా నా ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఓకే మీరు మాట్లాడుకోండి, నాకేం కాదు, నన్ను తక్కువ చేసి చూడండి, నన్ను ఎక్కడో చేసి చూడండి, ఏదైనా చేసి చూడండి, కానీ మీకు ఒకటే చెప్తున్నా, మీరు ఇలా వెనకాల మాట్లాడుకుంటూ ఉంటే ఇలా వెనకే పడిపోతారు. మీరు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు కదా అని మిమ్మల్ని నేను ఇదిగా చూడట్లేదు, మిమ్మల్ని అర్థమవుతుందా? ఎందుకంటే మీరు వెనకాల నుండి మాట్లాడితే మీరు అలాగే ఉండిపోతారు, మీరు ముందుకు వెళ్ళలేరు. ఒక్కసారి అది ఆపేసి నేనంటే ఏంటి అని ఒకసారి ఆలోచించుకుని ముందుకెళ్ళండి. ఓకే, మీ ఇండైరెక్ట్గా ఏం చెప్తా అంటే మీ పెన్ మీరు చూసుకోండి రా, నేను ముందుకు వెళ్తానన్నా ఇంకా అక్కడే ఉన్నారంటారా? అలా అని ఏం కాదు, బట్ చెప్తున్నా వాళ్ళకి మీరు వెనకాల నుండి మాట్లాడితే అక్కడే ఉండిపోతారు. ఓకే, ఇంకా లాస్ట్ క్వశ్చన్ అండి. చివరిగా చిన్నప్పటి సర్వజిత్ వచ్చి మీ ముందు కూర్చుంటే వారికి ఏం చెప్తావు? చిన్నప్పటి సర్వజిత్ అంటే వాడు ఇక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చునే రకం కాదాడు. అంటే అల్లరి అని కాదు, చిన్నప్పటి నుంచి కూడా అలాగే ఏదో పని అంటే షాప్ లో ఉండేవాడు. చిన్నప్పటి నుంచి కూడా షాప్ లో అసలు బయటికి వెళ్ళి బయటికి ఆడుకునేది లేదు, గేమ్స్ కూడా లేవు. అంటే మీకు బీచ్ పక్కనే కదా, అలా స్విమ్మింగ్ కదా బీచ్ గా. మా డాడీ అమ్మో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అలా ఏం లేదు, అసలు చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా పెంచారు కాబట్టి నేను ఇంత రూల్ గా మాట్లాడగలుగుతున్నాను, రూల్ గా ఉండగలుగుతున్నాను. అవును, నన్ను అంత దూరం నుంచి ఇప్పుడు ఇక్కడ చెన్నైలో ఉన్నానంటే, అంత దూరం నుంచి పంపారంటే, ఒంటరిగా వదిలేరంటే దానికి మ్యాటర్ ఏంటి? చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా పెట్టారు కాబట్టి. నేనంటే వాళ్ళకి ఏంటో తెలుసు, నేను రూల్ గా ఉంటానని తెలుసు, రూల్ గా మాట్లాడతానని తెలుసు. ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు కదా, కాలేజ్ ఎలా ఉంది, సెట్ అయిందా అంతా? చెన్నైలో అంతా ఓకే. నాకు చాలా మంది తెలిసిన వాళ్ళే మాట్లాడుతున్నారు డైలీ. ఫాలోవర్స్ ఉన్నారా? ఫాలోవర్స్ ఆబ్వియస్లీ ఉన్నారు. అంటే చెన్నైలో కూడా నీ ఫాలోవర్స్ ఉన్నారు? చెన్నైలో కూడా ఉన్నారు. ఓకే, వాళ్ళు అంటే దగ్గరికి అప్రోచ్ అవుతున్నారా? అప్రోచ్ అవుతున్నారు, మాట్లాడుతున్నారు. వచ్చే వాళ్ళు. రియాక్షన్స్ ఏంటి? నా రియాక్షన్స్ ఏంటి, బానే ఉన్నారు, మన వాళ్ళంతా ఫాలో అవుతున్నారు, పోనీ నేర్చుకుంటున్నారు. పోన్లే నన్ను ఫాలో అయ్యారు అనేది పక్కన పెడితే ఇప్పుడు నాకు
కంటెంట్ ఫాలో అయ్యారంటే వాళ్ళు ఆబ్వియస్లీ నా నుంచి ఏదో నేర్చుకుంటున్నారనే కదా. ఓకే ఓకే నేను వీళ్ళకి ఇంత ఇస్తున్నా నా నుంచి Okay. అన్న ఒక ఫీలింగ్ నాలో ఉండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కొంతమంది దూరం నుంచి వస్తూ ఉంటారు, రారు, అరే వీడి దగ్గరికి వద్దామా వద్దా వెళ్దామా వీడి దగ్గరికి వెళ్ళేదేంటి అన్నట్టుగా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తాను. బీటెక్ కదా. ఓకే ఓకే నేను చూస్తూ ఉంటా వాళ్ళని. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు రాలేరు కదా. ఒక అబ్బాయి ఉన్నాడు, అదే నిజమే, ఏమనుకుంటారు ఏంటి అని. కానీ నేను అంత భయంకరంగా కనిపిస్తున్నాను మీకు? మీరు చెప్పండి, నేను భయంకరంగా ఏం లేదు. సరే, లాస్ట్ గా మీరు ఫస్ట్ మొదలు పెట్టింది తెలంగాణ హైదరాబాద్ లో, దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ మన ఆంధ్రాలో అమలాపురంలో కూడా స్టార్ట్ చేశారు కంటెంట్. ఇప్పుడు చివరిగా చెన్నైలో ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? బెంగళూరా అంటే నార్త్ ఇండియనా అంటే అంటే అలా ఎలా ఏమనుకుంటున్నారు? ఇది చెన్నై అనేది చివరిదని కాదు, చాలా దూరం వెళ్తాను. నెక్స్ట్ ఏంటి అనేసి అంటే ఇప్పుడు మన 3 స్టేట్స్ వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతావు? ఇంకా ఇస్తావా? ఇంకా ఆబ్వియస్లీ ఇస్తా. మా ఊరు అమలాపురంలో మగటపల్లి అయినా, తెలంగాణలో తెలంగాణ హైదరాబాద్ అయినా, ఇప్పుడు చెన్నైలో ఉన్న ఆవడి అయినా, వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. ఇంకెప్పటికీ ఆపని ఇన్ఫర్మేషన్ అనేది జీవితం. నేను ఎక్కడున్నానో అంటే ఒకవేళ జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా కూడా కంటెంట్ ఆపము. కంటెంట్ అయితే ఆపను. నా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు వాళ్ళు, నేను ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాను. మోటివేషన్. నా మెయిన్ థీమ్ ఏంటంటే అందరిలాగా ఉండకూడదు, నేనంటూ ఒక డిఫరెంట్ గా ఉండాలి. సరే అండి, ఇంకా లాస్ట్ ఒకే ఒక క్వశ్చన్. అంటే మొన్న రీసెంట్ గా మహారాష్ట్రలో ఒక అబ్బాయి ఐఫోన్ కొనేదాన్ని సూసైడ్ చేసుకున్నాడు. బై మిస్టేక్ లో వాళ్ళ ఫాదర్ కూడా కింద పడిపోయి చచ్చిపోయి సాడ్ విషయం. అది చూసి వాళ్ళ మమ్మీ కూడా దూకి చచ్చిపోయింది. అంటే ఒక ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయింది ఫోన్ వల్ల. అంటే ఈ మధ్య అంటే నీ వీడియోస్ ఎక్కువ టీనేజర్స్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? అవును, నేను ఒకటే చెప్తా, మీరు ఫోన్ కోసమైనా దేనికోసమైనా తల్లిదండ్రులను అడిగే ముందు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఫస్ట్ మీ అంతటి మీరు మీ స్తోమత ఏంటో తెలుసుకోండి. వెనకాల మీ స్తోమతకి తగ్గట్టు ఎప్పుడైతే బిహేవ్ చేస్తారో మీరు, అప్పుడు మీరు నిజంగా తల్లిదండ్రుల మనసును గెలుచుకున్నట్టే, మీకంటూ ఒకటి సృష్టించుకున్నట్టు. మీ స్తోమత ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకంటూ ఒకటి సృష్టించుకున్నారు ఖచ్చితంగా. నిజంగా సరోజిత్, మీరేమన్నా ఈ ఫోన్ల కోసం బ్లాక్ మెయిల్ చేశారా చిన్న వయసులో? లేదండి, లేదు. నా విషయానికి వస్తే, నా ఫోన్ల విషయానికి వస్తే, నా ఫస్ట్ ఫోను ఓపో A16, అది 13,000 అప్పుడు. నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు. ఓకే, అప్పుడే ఫోన్ ఉందా మీకు? అప్పుడే ఫోన్ కొన్నాను. నేను కొనుక్కున్నాను నా సొంత డబ్బులు. అంటే ఫస్ట్ టైం నువ్వే ఫోన్ కొనుక్కున్నాను, ఎవరికి అందట్లేదు. అవునవును. నేను అప్పుడు కరోనా టైంలో 2 years కూడా నేను అందరూ ఇంట్లోకి వచ్చిన పబ్జీలు, ఫ్రీ ఫైర్లు ఆడుతుంటే నేను అలా కాదు, మాకున్న పక్క షాప్ లో నేనే అప్పుడే కిరాణా షాప్ నేను స్టార్ట్ చేశాను. అంటే నీ ఓన్ గా? నా ఓన్ గా. అంటే మేము బిజినెస్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేసాం. మరి ఎందుకు మరి ఎలక్ట్రానిక్స్ అంటారు, వాటి బిజినెస్ పైన ఏమన్నా కంటెంట్ చేయొచ్చు కదా, యూస్ఫుల్ గా అవుతుంది. అప్పుడు నా చేతిలో 500 రూపాయలు ఉన్నాయి. 500 రూపాయలు పట్టుకెళ్ళి 8th క్లాస్ లో 500 8th క్లాస్ లో 500 రూపాయలు ఉంటే అవి పట్టుకెళ్ళి ఒక 4-5 సామాన్లు తెచ్చాను నేను. హోల్సేల్ ఉంటే 5 సామాన్లు తెచ్చి మా షాప్ లో పెట్టా. అవన్నీ అమ్మేసా ఆ రోజుకి. మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం యాడ్ చేసి మళ్ళీ వెళ్ళి తెచ్చా. అలా అలా కొంచెం ఇంక్రీజ్ చేశా. మళ్ళీ బయటికి వెళ్ళి నాకు ఒక 5,000 నేను ఇంట్రెస్ట్ తెచ్చా. అప్పుడు ఆ టైంలోనే, అప్పట్లోనే ఇంట్రెస్ట్ 5,000 ఇచ్చిన మహానుభావుడు. ఇచ్చిన మహానుభావుడు అంటే ఎవడంటే డైలీ మా షాప్ కి వచ్చే వాళ్ళే ఉంటారు కదా, మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటారు. నిన్ను నమ్మి ఇవ్వలేదు, మీ డాడీస్ వెనకాల చూసి? వెనకాల మా డాడీని చూసారే గానీ ఇచ్చింది మాత్రం నాకే. మా డాడీ నమ్మకం, ట్రస్ట్, నా మీద కూడా కొంచెం ట్రస్ట్ ఉండేది అనమాట. అలా తెచ్చి కొంచెం బిల్డ్ చేసుకుంటూ కరోనా టైం అంతా అలా చిన్నగా బిజినెస్ చేసుకుంటూ 13,000 రూపీస్ పెట్టి ఒక ఫోన్ కొన్నాను. దట్ ఈస్ మై ఫస్ట్ ఫోన్ అనమాట. అప్పుడు చిన్నప్పటి నుంచి అలా బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఇప్పుడు పెరుగుతానే ఉంది కానీ తగ్గట్లేదు. సరే, మీ మగటపల్లిలో సంక్రాంతి బాగా చేస్తారని విన్నాను. అవును. ఎలా అంటే నీకు ఎలా అనిపిస్తుంది? ఎక్కడున్నా వెళ్ళాలనిపిస్తుంది సంక్రాంతికి? కన్ఫర్మ్ గా సంక్రాంతికి ఎక్కడున్నా వెళ్ళాలనిపిస్తుంది. అంటే బయట దేశం వెళ్ళినా కూడా సంక్రాంతికి వచ్చేయాలనిపిస్తుంది. నేననే కాదు, మా ఊర్లో ఉన్న వాళ్ళు, అంటే కోనసీమ పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, దుబాయ్ లోంచి, కువైట్ లో ఉన్న, యూరోప్ లో ఉన్న, ఎక్కడి నుంచి అయినా ఎవ్రీ ఇయర్ రావాల్సిందే, ఖచ్చితంగా వస్తారు. 3 రోజులు వస్తారు, ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. నేనైతే ఆ 3 రోజుల్లో బిజినెస్ పెడతాను అనమాట. మళ్ళీ అదేం బిజినెస్? నేనంతే, ఆ 3 రోజులు అందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను ఆ 3 రోజులు సంపాదించాలి. ఓకే, అది 3 రోజులు నేను బిజినెస్ పెడతా. కూల్ డ్రింక్స్ అని, అవన్నీ ఇవన్నీ. ఎక్కడ? ఓకే, మా ఊర్లోనే.
ఈవెంట్స్ జరుగుతాయి అంట కదా కొంచెం. ఈవెంట్స్ జరుగుతాయి, ప్రోగ్రామ్స్ జరుగుతాయి, రికార్డింగ్ డాన్స్లు అంటారు కదా, ఏ రికార్డ్ ఫుల్ అండ్ ఫుల్ జరుగుతాయి అక్కడ. అందరూ ఫన్నీగా ఉంటుంది మంచిగా. ఈసారి మమ్మల్ని పిలుస్తారా? ఈసారి రండి మీరు, ఖచ్చితంగా మిమ్మల్ని invite చేస్తాం. షూర్గా. ఇంకా చాలానే ఉంది చెప్పేది, ఇక్కడ కొంచెమే చెప్పాను. ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్.